సీఎం జగన్ హస్తిన పర్యటన ముగిసింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై సీఎం చర్చించారు. పోలవరం ప్రాజెక్టులో కంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని, దీంతో పాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి 12,911 కోట్ల నిధుల విడుదలకు అంగీకరించిందని, ఈ రెండు అంశాలపై తక్షణమే దృష్టి పెట్టాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. విద్యుత్, ప్రతి జిల్లాలకు ఒక మెడికల్ కాలేజ్ అంశంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలపై కూడా ప్రధానితో సీఎం జగన్ చర్చ జరిపారు. స్కిల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలతో రాష్ట్రంలో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. విశాఖ వేదికగా నేషనల్ స్కిల్ కాన్క్లేవ్ 2024 సదస్సుకు హాజరైన బుగ్గన, ప్రభుత్వం జోన్ల వారీగా ఏర్పాటు చేసిన స్కిల్ సెంటర్లతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈ కేంద్రాలతో సుమారు 90% పైగా ఉద్యోగ కల్పన జరుగుతోందని స్పష్టం చేశారు. ఎంతో మంది పొత్తు పెట్టుకుని వచ్చినా ప్రజాబలంతో గెలుస్తామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. అవకాశవాద రాజకీయం, కులమతాలను విడగొట్టి చేసే రాజకీయం చంద్రబాబుదంటూ విమర్శించారు. మొన్నటి వరకు కాంగ్రెస్ తో అంటకాగి ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని మంత్రి సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్, జగన్ మళ్లీ సీఎం కావటం ఖాయమన్నారు మంత్రి రోజా. విశాఖపట్నంలో ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలను ఆమె ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ఎల్లో మీడియా దుర్మార్గపు రాతలు రాస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు స్క్రిప్ట్ చదివే షర్మిలను ఎవరూ నమ్మరన్నారు. బాబు, పవన్, షర్మిల తెలంగాణకు పారిపోవటం ఖాయమన్నారు. కాంగ్రెస్ తరఫున ఎవరొచ్చినా వారికి జీరో వాల్యూ ఉంటుందన్నారు రోజా. చంద్రబాబుపై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా కరుస్తారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మోదీని ఇష్టం వచ్చినట్లు తిట్టిన చంద్రబాబు ఒంటరిగా సీఎం జగన్ ను గెలవలేక పవన్, బీజేపీతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీజేపీతో ఎందుకు కలిసి పోటీ చేయాలో బాబు ప్రజలకు చెప్పాలని నాని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎల్లో మీడియాలపై మరోసారి విమర్శలు చేశారు ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీ మద్దతు కోసం వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. కేవలం 3 సీట్లు వచ్చే టీడీపీ కోసం బీజేపీనే వెంటపడుతోందంటూ ఎల్లో మీడియా బిల్డప్ ఇవ్వటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాల్లో 4,38,000 ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంతో చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టు పనుల్లో టీడీపీ సర్కారు కొండంత అవినీతికి పాల్పడిందని కాగ్ కడిగి పారేసింది. గడువుకు ముందే బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయటం, బీమా ఛార్జీలను తిరిగి చెల్లించడం భారీ వ్యత్యాసం రూపంలో కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చిందని ఎండగట్టింది. సోషల్ మీడియాలో పచ్చమూకలు బరి తెగిస్తున్నాయి. ఫేక్ జీవోలను సోషల్ మీడియాలో తిప్పుతూ పచ్చ పైత్యం ప్రదర్శిస్తున్నాయి. యాత్ర టు సినిమాపై ఫేక్ జీవోను క్రియేట్ చేసింది టీడీపీ సోషల్ మీడియా. అయితే ఆ ఫేక్ జీవోలను అచ్చుతప్పులతో అడ్డంగా దొరికిపోయింది. యాత్ర సినిమా చూసేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను సీఎస్ ఆదేశించినట్లుగా నకిలీ జీవో ఒకటి పోస్ట్ చేసి సోషల్ మీడియాలో తిప్పేస్తున్నారు. అయితే చీఫ్ సెక్రటరీ పేరు కూడా తెలియకుండా జీవో తయారు చేసి దొరికిపోయారు. చీఫ్ సెక్రటరీ పేరు నీలం సాహ్ని అని ముద్రించారు. ఫేక్ జీవోతో పచ్చమూకల అజ్ఞానం మరోసారి బట్టబయలైంది. భీమవరం శ్రీ మావులమ్మ అమ్మవారి 60 వార్షికోత్సవాలు ముగియటంతో అమ్మవారికి మహాకుంభాన్ని నివేదించారు రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకుంభానికి హారతనిచ్చారు. నెల రోజుల పాటు ఘనంగా అమ్మవారి ఉత్సవాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ, నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఫిబ్రవరి నెల ఇంకా అయిపోనేలేదు, అప్పుడే భానుడి భగభగలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గడిచిన 2-3 రోజుల నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చల్లటి వాతావరణం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అటు తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పగటిపూట 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణం మబ్బుగా ఉన్నా ఉష్ణోగ్రతల ప్రభావం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. చలి ప్రభావం రాత్రిపూట కూడా తగ్గుతుండటంతో ఉక్కపోత ప్రారంభమైంది. ఫిబ్రవరి 2వ వారం కూడా పూర్తి కాకుండానే వేసవి ప్రభావం కనిపించడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం పూట సేద తీరటానికి గోదావరి తీరానికి వెళుతున్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు పండగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలన్నారు ఆర్డీఓ సిహెచ్ రంగయ్య. ఫిబ్రవరి 16న జరగనున్న రథసప్తమి వేడుకల ఏర్పాటులో భాగంగా అవివేటి మండపంలో ఆర్డీఓ అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తిరుమల శ్రీవారిని కన్నడ హీరో రక్షా దర్శన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో ఆయన పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయం వెలుపల హీరో దర్శన్ మాట్లాడుతూ తాను నటించిన డెవిల్ చిత్రం త్వరలోనే విడుదల కానుందని చెప్పారు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా నేతలు చేరుతున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు వారు తెలిపారు. దీంతో రేపు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ ను కలవనున్నారు. రేపు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పదేళ్లుగా దళితులను ఉద్ధరిస్తున్నట్లు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను అన్ని రకాలుగా మోసం చేశారన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆయన హయాంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు వీరేశం. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన సాగిందని గుర్తు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి నల్ల కండువాలతో వెళ్లటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మార్షల్స్ అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. దీంతో కౌన్సిల్ హాల్ ముందు పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. చట్టసభల్లోకి నల్ల కండువాలతో వెళ్లటానికి అనుమతి లేదంటూ ఎమ్మెల్సీలకు పోలీసులు వివరించారు. దీంతో నల్ల కండువాలను తీసేసి మండలి హాల్లోకి వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ శాసన మండలిలో రసాభాస కొనసాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మరోసారి ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి తమను కించపరిచేలా మాట్లాడారని, శాసనమండలి సభను అగౌరవపరిచారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే వచ్చి తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ సభలో నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి నేడు బల నిరూపణ జరగనుంది. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే కార్యాలయానికి కౌన్సిలర్లు చేరుకున్నారు. రెండు వర్గాల మధ్య ఆందోళనలు తలెత్తే అవకాశం ఉండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఆటో డ్రైవర్ల సమస్యలపై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. గతంలో లేని ఆంక్షలు, నిర్బంధాలు ఇప్పుడెందుకంటూ ప్రశ్నించారు. ప్రజాప్రభుత్వంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా? 22 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదంటూ విమర్శించారు. ఆటో కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డ్రైవర్లు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హరీష్ విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారుల ఖాతాలో దళిత బంధు డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షలు ప్రారంభించారు. చర్ల మండలంలో 200 మందిని దళిత బంధు పథకం కింద నాటి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దళిత బంధు లబ్ధిదారులకు డబ్బులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు పథకం ఊసెత్తటం లేదని, దళిత బంధు పథకాలు అమలు చేసి దళితుల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని దళిత బంధు సాధన కమిటీ సభ్యులు కోరుతున్నారు.
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు కీలక మలుపు తిరిగింది. దీనిలో కస్టడీ కన్ఫెషన్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. విచారణలో ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ పేరు చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే పలువురు ఒత్తిడితోనే ఈ అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నిందితుడు బాలకృష్ణ వద్ద డాక్యుమెంట్ల లెక్కల ప్రకారం 250 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. తెలంగాణలో పలువురు ఐఏఎస్ల భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. మొన్న సోమేష్ కుమార్, నిన్న అరవింద్ కుమార్, నేడు రజత్ కుమార్ ఆస్తులపై వివాదం చెలరేగుతోంది. గత ప్రభుత్వంలో ఐఏఎస్ రజత్ కుమార్ కీలక పదవుల్లో పనిచేశారు. అయితే తాజాగా మహబూబ్ నగర్ జిల్లా హేమాజీపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 83, 84, 85లో రజత్ కుమార్ కుటుంబ సభ్యుల పేర్ల మీద భూములు కొన్నట్లు తెలుస్తోంది. మొత్తం 52 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. భూ వివాదం నేపథ్యంలో భూములను ఇతరుల పేర్ల మీదకి మార్చడానికి ఐఏఎస్ రజత్ కుమార్ స్లాట్ కూడా బుక్ చేసినట్లు తెలుస్తోంది. 15 ఎకరాల భూమిని ఇతరుల పేరు మీద మార్చేందుకు ఐఏఎస్ రజత్ కుమార్ సిద్ధమైనట్లు సమాచారం. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో 29 బైక్ దొంగతనాలకు పాల్పడ్డ నిజాంపూర్ శశాంక్, ఏరుగట్ల సందీప్, షేక్ అహ్మద్లను అరెస్ట్ చేశారు పోలీసులు. జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆ 3పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి 12 బుల్లెట్లు, 12 పల్సర్ బైక్లతో పాటు పలు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కామారెడ్డి జిల్లా నసుర్లాబాద్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఇండియా 1 ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం వెనుక గది డోర్ తాళం పగలగొట్టి డబ్బులు తీసే ప్రయత్నం చేశారు. డబ్బు రాకపోవడంతో అద్దాలు పగలగొట్టి పారిపోయారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసిన వ్యక్తిని విచారణ చేస్తుండగా ఎక్సైజ్ అధికారుల కళ్లుగప్పి నిందితుడు పారిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో గత కొంతకాలంగా అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న జిరాయత్ నగర్ కు చెందిన అంజద్ అనే వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా మాయమాటలు చెప్పి పారిపోయాడు. ప్రస్తుతం నిందితుడు అంజద్ కోసం గాలింపు చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోరీకి గురైన 26.2 లక్షల విలువ చేసే 170 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ బాధితులకు అందజేశారు. ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లు చోరీకి గురవుతున్న కేసులు ఎక్కువ అవడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశామన్నారు ఎస్పీ శ్రీధర్. చాట్బాట్ సేవల ద్వారా అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి మొబైల్ ట్రాకింగ్ ద్వారా ఫోన్లను రికవరీ చేశామన్నారు. వరంగల్ జిల్లా దూపకుంట వసంతపురం దారిలో జరిగిన 2 ఘటనలు స్థానికంగా భయాందోళనకు గురిచేశాయి. 2 రోజుల వ్యవధిలో రూపకుంటకు చెందిన కుమారస్వామి, బాబు అనే వ్యక్తుల కిడ్నాప్ కు ప్రయత్నించారు దుండగులు. అయితే కిడ్నాపర్ల చేతుల్లోంచి ఆ ఇద్దరు త్రుటిలో తప్పించుకున్నారు. కాలినడకతో వెళ్తున్న క్రమంలో ఆ దారిలో ఒకేసారి 4 కలిసి ద్విచక్ర వాహనంపై వచ్చి కిడ్నాప్ కు ప్రయత్నించారు. వెంటనే వారు గట్టిగా కేకలు వేయడంతో వారు కిడ్నాపర్లు పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 108 వాహనాన్ని ఆటో ఢీకొన్న ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో జరిగింది. అమలాపురం ఏరియా ఆసుపత్రి వైపు వెళ్తున్న 108 వాహనం ఎదురుగా వస్తున్న గూడ్స్ ఆటోను బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న కరెంటు స్తంభానికి గుద్దుకుంది. ఈ ప్రమాదంలో జనపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనం డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదే సమయంలో 108 వాహనంలో ఉన్న రోగిని, సిబ్బంది, స్థానికులు వెంటనే మరో వాహనంలో ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. వసతి గృహంలో భోజనం చేసిన 3 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మహబూబాబాద్ జిల్లాలో 2 అంతరాష్ట్ర దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 12 తులాల బంగారం, 53 తులాల వెండి వస్తువులు, పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ వివేకానంద సెంటర్ వద్ద
వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి బండి కాగితాలు అడగ్గా వారి వద్ద ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోవడంతో అనుమానంతో వారిని విచారించగా వాళ్ళు దొంగతనాలకు పాల్పడినట్లు పొన్నాల శివశంకర్, ఎడ్ల సుమన్ ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ యూసఫ్ గూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్డర్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత కక్షల నేపథ్యంలోనే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్ట రామును దుండగులు దారుణంగా హత్య చేసినట్లు తేలింది. గతంలో ఆటో డ్రైవర్ గా పనిచేసిన రాము ఇటీవలే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. బీజేపీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో జీడిమెట్లకు చెందిన మణికంఠ అనే వ్యక్తితో ఏర్పడిన విభేదాలే హత్యకు దారితీశాయి అన్నది విచారణలో తేలింది. తెలుగు బిడ్డ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ప్రధాని మోదీ. దేశానికి వీరు అందించిన సేవలను కొనియాడారు. తాజా ప్రకటనతో ఏడాది భారతరత్న అందుకున్న వారి సంఖ్య 5కు పెరిగింది. చౌదరి చరణ్ సింగ్ రైతు ఛాంపియన్ గా పేరొందిన రాజకీయవేత్త, భారతదేశ మాజీ ప్రధాని. డిసెంబర్ 23, 1903లో ఉత్తరప్రదేశ్లోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు చరణ్ సింగ్. మహాత్ముడి స్ఫూర్తితో స్వాతంత్ర్య సంగ్రామంలోకి అడుగుపెట్టారు. మొదట కాంగ్రెస్ తరఫున చురుగ్గా వ్యవహరించిన ఆయన 1967లో భారతీయ క్రాంతి దళ్ పేరిట సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. జనతా పార్టీ సెక్యులర్లో పనిచేసి 1980లో లోక్ దళ్ పేరిట మరోసారి సొంతంగా పార్టీని స్థాపించారు. 1967 నుంచి 88, 1970లో 2 దఫాలు యూపీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు చౌదరి చరణ్ సింగ్. ఎమర్జెన్సీ రోజుల్లో జైలు పాలయ్యారు. మొబైల్ ఫోన్ సేవల కోసం 8 స్పెక్ట్రమ్ బ్యాండ్లను 96,317 కోట్ల ప్రాథమిక ధరంతో వేలం వేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కొన్ని కంపెనీల వద్ద ఉన్న స్పెక్ట్రమ్కు ఈ ఏడాదిలో గడువు తీరనుంది. ఇందులో 800, 900, 1800 నుంచి 2500, 3300 మెగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్లు వస్తాయి. 2024-25లో కొత్తగా అందుబాటులోకి వచ్చే టెలికాం స్పెక్ట్రమ్ యాక్షన్ ఉంటుందని కేంద్రం తెలిపింది. కొత్త స్పెక్ట్రమ్లో ప్రస్తుతం 5G సర్వీసులు అందిస్తున్న కంపెనీలు పెద్దగా కొనుగోలు చేయకపోవచ్చని భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి కంపెనీలు తక్కువ బ్యాండ్స్ ఉన్న స్పెక్ట్రమ్ కొనుగోలుకు మొగ్గు చూపే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఎర్ర సముద్రం సంక్షోభం నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎగుమతిదారులకు సంబంధించిన వాణిజ్య రుణాలు, బీమా కేసుల విషయంలో సున్నితంగా వ్యవహరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలకు ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి సూచించారు. ఎర్ర సముద్రంలో నౌకలపై హూతీలు దాడులు చేస్తుండటంతో సరుకు రవాణా నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తుంది. ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగి ఎగుమతిదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వీరి విషయంలో సున్నితంగా వ్యవహరించాలని సూచించినట్లు జోషి తెలిపారు. ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే మన దేశంలో తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు 2020-25 మధ్య పెట్టాలని నిర్ణయించిన 6,000 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు కంపెనీ సీఎండీ సురేష్ నారాయణన్ తెలిపారు. పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని సామర్థ్య విస్తరణకు పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 167 పాయింట్లు లాభపడి 71,595కు చేరుకుంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 21,782 వద్ద స్థిరపడింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా హోబార్ట్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెరీర్లో 100వ టీ20 ఆడుతున్న వార్నర్ కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ బాదాడు. వార్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడడంతో ఆసీస్ 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ప్రస్తుత రాజకీయ రంగానికి దర్పణంగా చిత్రీకరించిన యాత్ర 2 మూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు మహి రాఘవ మాట్లాడుతూ ఈ చిత్రం నచ్చని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎవరి అభిప్రాయాలు వారివని తనకు అనిపించిందే చిత్రంగా తీసినట్లు చెప్పారు. రివ్యూలు ఎలా ఉన్నా ఇది కమర్షియల్ చిత్రం కాదన్నారు దర్శకుడు మహి రాఘవ. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.